Little Star Swanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎపిసోడ్ 33కి వెల్కమ్. సుమంత్రుడు అయోధ్యకి తిరిగి వచ్చి రాముడు సీతాలక్ష్మణ సమేతుడు గంగను దాటి అరణ్యానికి వెళ్ళాడు. అని చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముడు ఎలా ఉన్నాడని అడగగా సుమంత్రుడు ఇలా చెప్పాడు. రాముడు మీకు నమస్కారములు చెప్పమన్నాడు, కౌసల్యని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కౌసల్య సుమిత్ర కైకేయి యందు తనకెటువంటి భేదభావం లేదన్నాడు. భరతుడిని కుశలమడిగాడు అని చెప్పాడు. ఈ మాటలు విన్న దశరథుడు లక్ష్మణుడు ఏమన్నాడు అని అడిగాడు. అప్పుడు సుమంత్రుడు లక్ష్మణుడు పడవెక్కుతూ మా తండ్రి కామమునకు లొంగిపోయి సకల గుణాభిరాముడిని రాజ్యం నుంచి బయటికి పంపాడు. అందుకని ఆయనని తండ్రిగా నేను అంగీకరించడం లేదు. ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాదు. నాకు తండ్రి కానీ తల్లి కానీ గురువు కానీ దైవం కానీ అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా నాకు రాముడే అన్నాడు. ఈ మాట నేను చెప్పానని దశరథుడికి చెప్పమని చెప్పాడు. మరి సీతమ్మ ఏమనిందని దశరథుడిని అడగ్గా సీతమ్మ వెనక్కి తిరిగి సీతమ్మ వెనక్కు పడవెక్కుతూ నా వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయింది అన్నాడు. అప్పటికే దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని సుమంత్రుడు గ్రహించాడు. రాజుని ఓదార్దామని సుమంత్రుడు ఇలా అన్నాడు. ఏమీ లేదయ్యా, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ ఆ వనాలని ఉపవనాలని అన్నిటినీ చూస్తుంది. సీతమ్మ అరణ్యంలో నడిచి వెళ్తుంటే హంసలు కూడా ఆవిడలాగానే నడుద్దామని ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే అప్పటిదాకా తమ నడకల్ని చూసి అందరూ హంస నడక అంటుంటే అవి ఆనందపడేవి. కానీ సీతమ్మ అరణ్యానికి వచ్చాక ఆ హంసలన్నీ నడకలు మానేసి ఒక మూల కూర్చున్నాయంట. మీరు ఎందుకు నడవడం లేదు అని ఎవరన్నా అడిగితే అవి మాకన్నా అందంగా నడిచే ఆవిడ కొత్తగా అరణ్యానికి వచ్చింది, ఆమె నడక ముందు మా నడక ఏపాటిది అని నడవడం మానేసి ఒక మూలన కూర్చున్నాయంట. అలా నడిచిందయ్యా సీతమ్మ అని సుమంత్రుడు అన్నాడు. అప్పుడు కౌసల్య ఒక స్త్రీ భర్త చేత కొడుకు చేత జ్ఞాతులు అంటే బంధువుల చేత రక్షింపబడాలి. భర్తవై కూడా నువ్వు నాకు రక్షణ ఇవ్వలేదు. నాకు ఉన్నా ఒకే ఒక్క కొడుకుని నా దగ్గర లేకుండా చేసేసావు. నాకు జ్ఞాతి అన్నడెవరూ దగ్గరలో లేరు. నువ్వు చేసిన ఈ దారుణమైన పని వలన నేను నా కొడుకుకి దూరం అయ్యాను. కాబట్టి నేను దిక్కులేని చావైనా చస్తాను, లేకపోతే రాముడి దగ్గరికన్నా వెళ్తాను. ఇక నేను నీ ముఖం చూడను, నీ దగ్గర ఉండను అని అనింది కౌసల్యాదేవి దశరథుడితో.
కౌసల్య మాటలు విన్న దశరథుడు కుంగిపోయి ఇలా అన్నాడు. నేను దైవభాగ్యుడిని కౌసల్య. నేను ఎందుకు పనికిరాని వాడిని, దీనుడిని, నేను ధర్మాత్తుడిని అని కానీ, మిమ్మల్ని సరిగ్గా ఒక్క నాడైనా చూశానని కానీ నేను అనను. నా కంటికి నిద్ర రావడం లేదు, నోటికి తిండి సహించడం లేదు. నన్ను ఓదార్చే వాళ్ళు లేరు. నేను ఎంత బెంగ పెట్టుకున్నానో నీకేమి తెలుసు? ఓదారుస్తావని కదా నీ దగ్గరికి వచ్చాను. పరమ సాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పొడిస్తే నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌసల్య. నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానవా? నీ కాళ్ళు పట్టుకుంటాను అని 2 చేతులతో నమస్కారం చేశాడు దశరథ మహారాజీ కౌసల్యకి. నా ఏష హి సా స్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమత ఉభయలోకాయ వీర్యపాత్యాయ సంప్రసాద్యతే. కౌసల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయన 2 చేతులు తన తల మీద పెట్టుకొని, మహాధర్మాతుడైన భర్త భార్య దగ్గర ఇలా 2 చేతులు పెట్టి నిన్ను బతిమాలుతున్నానన్నాడంటే ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్ధిధనం ఇంకొక వేరొకరికి ఉండదు. కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను, నన్ను క్షమించు అని ఆయన కాళ్ళ మీద పడింది కౌసల్యాదేవి. తర్వాత కౌసల్యాదేవి దశరథుని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడు ఆయన కౌసల్య అని కలవరించగా కౌసల్య, సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు, నేను ఎందుకింత బాధపడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది. పాలు తాగుతున్న పిల్లలకి తల్లుల యొక్క స్తన్యములు కత్తిపెట్టి నరికేసుకుంటాను, అందుకని నేను ఇంత బాధపడుతున్నాను అన్నావు కదా. నీది కాదు దోషం. నాకిప్పుడు జ్ఞాపకం వస్తుంది. నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలని అనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది. ఇప్పుడు క్రూర మృగాలు తప్పకుండా నీళ్లు తాగడానికి బయటకు వస్తాయని ఆ రోజు రాత్రంతా ధనుసుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్లు నాకు కనపడలేదు. తెల్లవారుతుండగా నాకు గుడగుడ శబ్దం వినిపించింది. కానీ అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది. ఏనుగు తొండం పెట్టి నీళ్లు తాగుతుందని గ్రహించాను. నాకు శబ్దవేది విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణప్రయోగం చేయాలనుకొని చీకట్లో బాణప్రయోగం చేశాను. ఏనుగు యొక్క ఘీంకారం వినిపిస్తుందని అనుకున్నాను. కానీ నాకు ఒక మనిషి అర్తనాదాలు వినపడ్డాయి. నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక ముని కుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దగ్గరికి వెళ్ళగా నేను ముని కుమారుడిని, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రుల్ని పోషించుకుంటున్నాను. ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావని అడిగాడు. అప్పుడు నేను నిన్ను కొట్టలేదు, నీరు తాగుతున్న శబ్దానికి ఏనుగుకుని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం, ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను. అప్పుడు మునికుమారుడు నన్ను చూసి, నువ్వు భయపడమాకు, నీకు బ్రహ్మహత్య దోషం లేదు. ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్రస్త్రీ కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కానీ నా తల్లిదండ్రులిద్దరూ అంధులు, అరణ్యంలో కూర్చొని ఉన్నారు. రోజు నేను గ్రంథ పఠనం చేస్తే అవి వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారం, నీరు తీసుకెళ్తుంటాను. ఇప్పుడు వాళ్ళు మహాదాహంతో ఉన్నారు. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ నీళ్లు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వు. ఈ బాణపు ములుగు నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. కనుక నువ్వు ఈ బాణం తీసేయి అన్నాడు. తీసేస్తే అతను చనిపోతాడు, తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. అందుకని అతను బాధపడడం ఇష్టం లేక బాణం తీసేశాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకొని అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. నా అడుగుల శబ్దం విన్న ఆ అంధులైన తల్లిదండ్రులు, నాయనా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది అని ఆ ముని కుమారుడి తండ్రి అడిగితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా వల్ల పొరపాటు జరిగింది, మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను. అప్పుడు ఆయన నన్ను తన కుమారుడి కళేబరాన్ని చూపించమన్నాడు. నేను వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళగా వాళ్ళు తమ కుమారుడి శవం మీద పడి రోధించారు.
తర్వాత ఆ తండ్రి నా వంక తిరిగి, నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుని మీద పడి అహో కుమారా అహో కుమారా అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా అలాగే ఏడుస్తూ అహో కుమారా అంటూ ప్రాణాలు విడిచిపెడతావని నన్ను శపించాడు. ఈలోగా స్వర్గం లోకం నుండి ఇంద్రుడు వచ్చి, నువ్వు తల్లిదండ్రులకి చేసిన సేవకి నిన్ను స్వర్గానికి తీసుకువెళ్తానని ఆ ముని కుమారుణ్ణి తన రథంలో తీసుకెళ్లాడు. ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులిద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు కౌసల్య, అహా కుమారా అంటూ మరణించడం ఎంత కష్టమో అని. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినపడడం లేదు, నా కళ్ళు కనపడడం లేదు, నాకు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. అంతా భ్రాంతిలాగా ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలని లాగేస్తున్నారు. రాముడిని చూసే అదృష్టం నాకు ఇంక లేదు. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను మన్నించు. కౌసల్య, సుమిత్ర. రామా రామా అని ఆ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. అక్కడే కూర్చున్న కౌసల్య, సుమిత్ర, దశరథుడు మూర్ఛపోయాడనుకున్నారు. వాళ్ళు అక్కడే పడుకొని నిద్రపోయారు. మరునాడు ఉదయం వధీమాగధులు వచ్చి స్తోత్రం చేశారు. కానీ మహారాజు ఎంతసేపటికి మేల్కొనకపోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌసల్యని అడిగారు. ప్రభువు కదలడం లేదని. అప్పుడు కౌసల్య పరదానాలు తొలగించి లోపలికి వెళ్ళి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు. దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌచపక్షులు లాగా బిగ్గరగా ఏడ్చారు. కౌసల్య దుఃఖానికి అంతు లేకుండా పోయింది. 4 కుమారులు ఉన్నప్పటికీ అంత్యష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత దశరథుడి శరీరాన్ని తైలద్రోణిలో అంటే రసాయనములలో శరీరాన్ని నిల్వ చేసే పద్ధతి, అందులో అలా పెడితే శరీరం పాడవదు పెట్టారు. ఆ రోజు అందరూ జరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి బాధపడుతూ ఉన్నారు. ఆ రాత్రి గడిచిన తర్వాత మరునాడు ఉదయం మహర్షులందరూ కూడా సభా మంటపానికి చేరారు. మార్కండేయ అదామాధ్యల్యో వామదేవ చ కశ్యపః కాత్యేనో గౌతమః చ జబాలిః చ మహాయశ ఏతే ద్విజః సహ అమత్య పృథగ్వాచం ఉదిరయాన్ వశిష్టం ఏవ అవిష్టముఖ చేష్ట రాజపురోహితం. ఆ సభలో మార్కండేయుడు, మౌదల్కుడు, వామదేవుడు, కౌశ్యపుడు, క్యాత్యనుడు, గౌతముడు, జపాలి మొదలైన మహర్షులందరూ సమావేశమయ్యారు. ఆ మహర్షులందరూ వశిష్ఠుడితో ఇలా అన్నారు. మహానుభావ, ఒక్కరోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడవలసి వస్తే 100 సంవత్సరాలు గడిచినట్లు ఉంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. రాజు లేని రాజ్యం మీద శత్రువులు దృష్టి పడడం ఒక్కటే కాదు, మెరుపులతో కూడిన వర్షం పడదు. రాజ్యంలోని ఏ కుటుంబంలో కూడా భర్త మాట భార్య వినదు. ఎక్కడ యజ్ఞ యాగాది క్రతువులు చెయ్యరు. ఒకవేళ జరిగినా దక్షిణల ఇవ్వరు. ఎక్కడా కూడా పురాణాలు, కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటివి విశేషములు వివరించడానికి పండితులైన వారు ముందుకి రారు. యుక్త వయసులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణాలు ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనంలోకి వెళ్ళి పువ్వులని కోసుకుంటూ ఆనందంగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఆడపిల్ల కనపడితే వేధించుకు తినేటటువంటి దుష్టచూపు కలిగినటువంటి మనుష్య రూపమైన యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరుతాయి. తపస్సు చేసుకునేటటువంటి ఋషులు తమ కడుపుని నింపుకోవడం కోసం గ్రామంలోకి రారు. వర్తకులు తమ సంపదని ఎక్కడో దాచుకున్నా కూడా బిక్కుబిక్కుమంటూ బతకవలసిన రోజులు వస్తాయి. ఇది నా భూమి, ఇది నా పొలము అని చెప్పగలిగేవాడు ఉండడు. అన్నిటినీ మించి ప్రజలలో నిస్పృహ, నిరాశ చోటు చేసుకుంటాయి. రాజా సత్యం చ ధర్మ చ రాజా కులవతాం కులం రాజమాత పితా చైవ రాజహితకరో నృణం రాజే సత్యం రాజే ధర్మం రాజే తల్లి రాజే తండ్రి రాజే దైవం రాజే సమస్తం. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీలు లేదు. యముడు ప్రాణాలు తీస్తాడు, వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు, వర్ణుడు వర్షం కురిపిస్తాడు. కానీ అష్టదిక్పాలకులు సమస్త విధులను రాజు నిర్వహిస్తాడు. ప్రజలు సంతోషంగా బతికేటట్లు, అన్నం తినగలిగేటట్టు, ఎవరి వృత్తి యందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చేయగలడు. అందుకని తొందరగా ఇక్ష్వాకోస
సంచతుడైన వారికి పట్టాభిషేకం చేయవలసింది అని ఆ మహర్షులు అన్నారు. అప్పుడు వశిష్ఠుడు, ఇందులో మీరు కానీ నేను కానీ ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే దశరథుడు వెళ్ళిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు. భరతుడికి ఈ రాజ్యం దక్కాలని, రాముడు అరణ్యవాసం చేయాలని నిర్ణయించాడు. ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చెయ్యాలి. కానీ భరతుడు తన తాతగారైన కైకేయ రాజు దగ్గర ఉన్నాడు. ఆ రాజ్యం చాలా దూరంలో ఉంది కనుక చాలా వేగంగా అశ్వముల మీద వెళ్ళగలిగే దూతలని పంపుదాము అని అన్నాడు. తర్వాత వశిష్ఠుడు, సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు అనే 4 దూతల్ని సిద్ధం చేసి కైకేయ రాజ్యానికి వెళ్ళి ఆ కైకేయ రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు. కానీ అక్కడ మీరు రాముడు అరణ్యాలకు వెళ్ళినట్టు కానీ దశరథ మహారాజా మరణించినట్టు కానీ ఎవరికీ చెప్పవద్దు అన్నాడు. భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పి ఒక క్షణం ఆలస్యం కాకుండా అయోధ్య నగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అన్నాడు. అప్పుడు దూతలు మార్గమధ్యంలో తినడానికి కావలసిన ఆహార సంబరములని సమకూర్చుకొని అడ్డదారిలో బయలుదేరారు. వాళ్ళు రాజభక్తి కలిగిన వారు కనుక వెళ్ళే దారిలో కంటికి తృప్తినిచ్చే విషయములు కనిపించినా ఆగకుండా వెళ్ళారు. అలా వారు అయోధ్య నుండి పడమటికి బయలుదేరి ఆ పర్వతములనే పర్వతాన్ని దాటి మాలిని నది తీరం గుండా ప్రయాణం చేసి ప్రబల పర్వతానికి ఉత్తరం వైపు తిరిగి అక్కడ నుంచి పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి హస్తినా నగరాన్ని సమీపించి అక్కడ ప్రవహిస్తున్న గంగా నదిని దాటి మళ్ళీ పశ్చిమాభిముఖంగా తిరిగి అక్కడి నుంచి కురు దేశంలో ఉండేటటువంటి జడ్చలం అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడి నుంచి పంచాల రాజ్యాన్ని చేరి శరదండము అనే నదిని దాటి పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి నికుల వృక్షము అనే మహావృక్షాన్ని చేరి అక్కడి నుంచి కులింగ పట్టణం చేరుకొని అక్కడి నుంచి అభికాలము అనే గ్రామాన్ని చేరుకొని తర్వాత ఇక్షుమతి నదిని దాటి బాహ్లిక దేశాన్ని చేరుకొని దాని మధ్యలో నుంచి బయలుదేరి సుధానం అనే విష్ణు పదాన్ని చేరుకొని అక్కడి నుంచి విషాద నదిని దాటి షాల్మీలి వృక్షం అనే గొప్ప ప్రాంతాన్ని చేరుకొని అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి గిరివజ్రం కైకేయ రాజ్యానికి రాజధాని చేరుకున్నారు. తెల్లవారాక భరతుడు దర్శనం కోసం లోపలికి ప్రవేశించారు. ఇప్పుడు భరతుడు ఎలా ఫీల్ అవుతాడు, తను తండ్రి లేని విషయాన్ని వాళ్ళు చెప్పితే తను ఎలా రియాక్ట్ అవుతాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
Little Stars Wonders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support.